सुबह ना కొద్దిగా సైడ్ ఫోటో తీసుకెళ్ళి అర్సోదమ్మా భయాందోళనకి ఏ కారణం వల్ల వచ్చినాయో చెప్తే రికార్డ్ చేస్తాం. ఈ కారణం వల్ల మాకు భయం, ఈ కారణం వల్ల ఈ భయం రికార్డ్ చేస్తాం. ఏ కారణం వల్ల ఎవరైనా కూడా మీ తర్వాత ఇంకోవాలి అంటే ఇక్కడ మీకు ఆందోళన ఉంది, ఆవేదన ఉంది, కానీ దాన్ని ఒక చక్కటి వర్డింగ్లో చెప్తాం. ఇదిగో ఇది పరిస్థితి మాకు ఈ భయం అంటే పేపర్ మీద నేను మీరు చెప్పిన వెర్షన్ ఏమైతే మీరు మాట్లాడుతున్నారో అది తిరిగి పేపర్ మీద చెప్తాను. నేను ఒక జిల్లా మెడికల్గా నా ముందు మాట్లాడే రికార్డ్ అయిపోయింది. అందులో ఏమీ ఎక్కడ కూడా ఎవరికి వెళ్ళాక బాగుంటుంది. ఏ కారణాల వల్ల మీకు ఆ భయాలు? ఒక్కరొకరు చెప్పండి, మీతోటి చెప్పండి. పెద్ద ప్రాబ్లం మేము కష్టం చేస్తాం బతికేటోళ్ళము. మాకు ఎక్కడైనా మాకు ఈ కౌస్ పాయింట్ మాకు మేము ఇక్కడ చీకటి పడే వరకు పని చేసేస్తాం. మేము ఆ రాత్రిలో పూట ఇక్కడ రాలేదు, మేము ఈ ఊరిలో నిలవలేదు. కానీ మేము ఈ ఊరు ఇస్తే బతకలేదు. మాకు ఈ ఊరు వల్లనే వరదలు వచ్చినా ఏం వచ్చినా మేము గ్రామానికి తీసేసుకొని ఈ ఊర్లలో పనులు చేసుకొని బతుకుతున్నాం. మాకు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా భార్య భర్తలు కొట్టడానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీకు మొక్కుతున్నా, నేను పదే 10 మాటలైనా మొక్కుతాము. ఈ పవర్ పాయింట్ ఇక్కడ వద్దు సార్. దీని నుంచి మొత్తం నష్టాలే కలవడమే కానీ మాకేం లాభం లేదు. కానీ లాభం ఉన్నాయని మాకు ఈ పవర్ పాయింట్ వద్దు, మాకు వద్దు. మాకు ఇది ఎన్నిటికీ ఇప్పుడు నీళ్లు ఉండవు మాకు తాగలేదు. ఇప్పటికే నీళ్లు లేవు. కనీసం మీరు ఆడెళ్ళం పోయి బట్టలు ఉత్తని కూడా ఇబ్బంది అయింది. ఒకరు పంపిణీకే లేదు. ఇప్పుడు
ఈ మళ్ళీ ఇద్దరు ముగ్గురు కలిసి ఇంత వాగి ఎత్తిపోతుంటే పోతున్నారు. దాని జోల తరగల ఎంత లోతు అవుతుంది, ఎంత మన్ను పడుతుంది, ఎంత రాళ్ళు పడుతుంది. వాళ్ళు అప్పుడు మేము ఎట్లా తిరలాడాలి సార్, మేము ఎట్లా తిరలాడాలి చెప్పుతూనే మొన్న బ్లాస్టింగ్ ఒక్క బ్లాస్టింగ్కే ఇళ్ళల్లా నెరలు కొట్టినాయి సార్. మాకు ఇల్లు పోయినా సరే మేము ఈ ఊరు ఇచ్చి ఎక్కడ పోము, మేము బతకలేము. ఈ పవర్ పాయింట్ మటుకు మాకు వద్దు వద్దు వద్దు. పవర్ పాయింట్ మాకు అన్నిటికీ ఆనకరమే. మాకు ఇళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, మా పిల్లలకి ఇబ్బంది. కనీసం భార్య భర్తలు కొట్లాడితే ఉడక ఆవేశం ఆడోళ్ళము, ఆవేశం పట్టలేక దాంట్లో పోయి పడితే అందరం అవుతాయి. అంటే నేను మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, మీకు ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది, తాగునీరు దొరకని చెప్పారు బాగా. కానీ దానికి కారణాలు ఏమైనా మీరు గుర్తించగలిగా చెప్తే అవి కూడా రికార్డ్ చేస్తానని చెప్తాను అనమాట. రికార్డ్ అవ్వాలి ముఖ్యంగా. మీ అందరికి విజ్ఞప్తి ఏం చేస్తానంటే, అమ్మా రోజు సార్ చెప్పేది వినండి. స్టేట్మెంట్ రికార్డ్ అయితే కాదు, స్టేట్మెంట్కి వెనకాలన్న కారణాలు రికార్డు. ఏ కారణాల వల్ల మనకి భయం వస్తుంది కారణం రికార్డు. నేను కారణం గురించి అన్వేషిస్తున్నాను. మాకు ఇబ్బంది అవుతున్నారు, ఇబ్బంది ఏ కారణం వల్ల అవుతుంది? మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మాకు పొలానికి నీళ్ళుండవు, పొలానికి నీళ్ళుండవు, మాకు తాగనికే నీళ్ళు వచ్చింది. చాలా లోతు దూరం. కానీ దీని గురించే మేము అడుగుతున్నాం సార్. దయచేసి నేను గంటలు వేస్తున్నాను వద్దండి సార్, వద్దు. మాకన్నీ భయం అయ్యే మేము అచ్చిపోయే సార్. మేము నెల రోజుల నుంచి ఇక్కడ నెల వెళ్ళి 2 నెలలు పడుతుంది నిరార తీస్తుంటే నిరార తీసి కూర్చుంటున్నాము. మా తిప్పలు మాకు ఒక్క అధికారంలో వచ్చి ఎవరే కానీ వద్దులేదమ్మా, దీన్ని కాపు చేయేది మేము దీన్ని ఆలోచన చేసుకొని మాట్లాడతాం. ఒకళ్ళు అనలేక ఉండి లేక బతకలేక మేము ఇంత నిరారతించే చేస్తున్నాను. ఒకళ్ళు రాలే మా కాడికి ఇంతవరకు కొంత తండ్రి ఎవరే కానీ అందరూ అధికారంలోనే పనిచేస్తున్నారు కదా, అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కదా. మరి మా కాడికి వచ్చి అమ్మా వద్దు, మీరు ఆడవాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మీకు ఉండి లేకపోతే ఉపాసాలు ఉండమని ఇప్పుడు మా అవసరం ఉంది సార్. ఇవాళ పోయి ఎక్కడన్నా మేము గుర్తలు వేసుకొని బతకాలంటే కూడా మాకు అవకాశం గుర్తలు చేసుకొని బతకని కూడా అవకాశం చేస్తారు. మేము యావలను బతుకు చెప్పండి, మీరందరూ చెప్పండి. మేము పొద్దున్నేసి కష్టం చేసుకోవాలి. మా ఊరిని పెట్టుకొని పసిపిల్లలు నిలిచి నంద్యాల వరకు పని చేసుకొని బతుకుతాం. మేము ఇక్కడ పోతే మేము నాటుకుపోతే 10 గంటలకు కూడా వస్తాం. కూలి అయితే ₹1 పట్టి కొంచెం పని చేసుకొని వస్తాం. అంతవరకు పిల్లలు మా తల్లిగారు రాలేదని ఎదురు చూసుకుంటే ఈడ ఏడబడితే అక్కడ కృష్ణ జిల్లా కొట్టాలి, ఇక్కడ సుంకలమ్మ కొట్టాలి, అది ఏంటంట ఇవి కొట్టాలి. నట్ట నడవ ఇంత పవర్ పాయింట్ ఎక్కడన్నా ఉందా సార్ చెప్పగలగాలి మీరు కూడా. మాకు ఏం న్యాయం చేస్తారు? పాయింట్ వచ్చింది, భయం వచ్చింది సార్. మాకు భయం వచ్చింది, మాకు చాలా భయం. ఇప్పుడు 10వ తరగతి పిల్లలు స్కూల్కి వెళ్తారు సార్. ఇప్పుడు కాలం ఇన్నాళ్ళ కాలం లేకుండా మా వయసు నిన్న కాలం లెక్క ఉందా? ఇప్పుడు ఎంత దారుణం ఉంది. ఎడవిల్లో ఎక్కడనే కానీ ఎడవిల్లో ఒకటి పోనీకెళ్ళలేదు. 10వ తరగతి చదివిన పిల్ల, 7వ తరగతి చదివిన పిల్ల పోనీకెళ్ళలేదు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి సార్. ఆలోచించి ఇప్పుడు 10 వరకు కాలేజ్ ఇక్కడ ఉందా, 10 వరకు పిల్లలు పడిపోతాను. ఒక్క మంచి మన క్లినిక్ ఉందా? ఇప్పుడు లోకం పరిస్థితి చూడడానికి ఉంది. అక్కడి నుంచి సుందరమ్మ కొట్టాలి, కిసంజిల కొట్టాలి, ఏం పెంట ఇక్కడ దాటి రావాలి. మళ్ళీ ఆ పిల్లల పరిస్థితి ఏం సార్? 10వ తరగతి పిల్లల వరకు 6 గంటల వరకు పెట్టుకుంటారు. ఆ పిల్లలు తల్లిదండ్రులు ఎత్తి ఎల్లప్పుడూ తల్లిదండ్రులు కాదు సార్ ఉంటారు. చెప్పు మాకు ఎంత ఇబ్బంది కలుగుతుంది సార్. గ్రామం లోటు జనాలు అనేది ఉండవని, పొలాలకు నీళ్లు ఉండవు, బోరింగ్లు ఉండవు అని అందరూ ఊరు గ్రామం వల్ల మనకు ఇట్లా ఇబ్బంది పడతాము. రెండోది మొన్న బ్యాక్స్టింగ్ వేయడం వల్ల అంతా ఎక్కడెక్కడ ఇళ్ళలో కదిలినాయి సార్. చాలా ఘోరంగా అందరూ భయపడి తల్లులు పిల్లలు ఇదే అయిపోయారు. అది జరిగిన విషయం సార్. ఇంతకుముందు కూడా మన ప్రతాపరెడ్డి మంత్రి వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యే ఈయన లబ్ధంకరస్వామి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇదే పోరాటం చేస్తున్నాం. ఆ కలెక్టర్ కూడా ఇదే కోరుకున్నాం, మాకు వద్దండి, మాకు నడువు ఊర్లో మాకు ఈ పవర్ పాయింట్ వద్దని ఇదే కోరికనే మేము చేస్తున్నాం సార్. ఇది ఇంకే నమస్కారం.
చెప్పారు మీ మాటలన్నీ సార్ ఉంటారు మనకు కలెక్టర్ అంటే మనకు దేవుళ్ళు ప్రతి ఒక్కరు చెప్పండి తర్వాత మేము మాట్లాడతాం ఎక్కడన్నా ఈ గ్రామంలో 2 ఊర్ల ఎక్కడన్నా దేశంలో ఉందా ఎక్కడన్నా ఉంది 2 ఊర్ల నడుమ మీరు ఎంతవరకు తిరిగి వచ్చింటారు కానీ ఇక్కడ ఏం పెంటలో 2 ఊర్ల నడుమ పరు పాయింట్ పడుతుందంటే అది ఏం సమస్యలు అది ఒక్కసారి ఆలోచన చేస్తారు నేను చెప్పేది కాదు అది ఎట్లా ఇబ్బంది పడుతుందా ఎట్లా వస్తుంది అది ఏంటి వలన పడుతుంది ఎక్కడ పడుతుందా ఏ కారణం బట్టి 2 ఊర్ల నడుమ ఇది వేస్తున్నారా